14వ వార్షికోత్సవం జరుపుకుంటుంది మై రిడీమర్ స్కూల్ కొడకళ్ళలో. ఈ 14 సంవత్సరాల కాలంలో వారు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన ఈ జరుపుకుంటున్న ఈ ప్రోగ్రాంకు అతిథులుగా విచ్చేసిన వెంకటనారాయణ సార్, కాశెట్టి కుమార్ సార్, మాజీ సర్పంచ్ మధుసూదన్ గారు, అదేవిధంగా నరసింహ గారు క్రైమ్ బ్రాంచ్, సురేష్ నాయక్, భిక్షపతి గారు, వీరందరికీ మైరేడి స్కూల్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా వచ్చిన తల్లిదండ్రులందరికీ తన పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తారు, ఎలా పాట పాడతారు, ఏం చేస్తారని ఆతృతగా అందరూ నిశ్శబ్దంగా చూస్తూ వాళ్ళ పిల్లల ఫోటోలు తీసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఆ తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు ఆశీర్వాదాలు. ఎక్కడ ఈ మధ్యన ఏ స్కూల్కి పోయినా కూడా నేను చూసేది ఏంటంటే, బొంబాయికి వస్తావా, నేను బొంబాయికి రాననే పాటలు. అంటే అమలాపురం ఒకప్పుడు ఉండే, అంటే ఇచ్చాపురం ఇది ఉండే, అన్ని బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు. కానీ ఒకే ఒక స్కూలు సందేశాత్మకంగా స్కిట్లు కానీ పాటలు కానీ పాడే ఏకైక స్కూల్ చూసేది నేను మైరేడిమర్ స్కూల్. ఎందుకంటే ఆ పాటలలో, ఆటలలో ప్రతిదీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని ఇచ్చే స్కిట్ ఉంటుంది. ఇంతకుముందు ఒక డాక్టర్ చెప్పారు, అంతకుముందు తండ్రిని ఎలా చూశారు, కొడుకు ఎలా తండ్రిని బెదిరించాడు, తండ్రి ఎట్లా చనిపోయాడు, అదేవిధంగా అత్తను కోడలు ఎట్లలో కొట్టింది, ఏది కూడా నిజ జీవితంలో జరిగే సంఘటనలను ఇక్కడ పిల్లలతో చూపించగలిగారు మై రిడీమర్ స్కూల్ వారు. నిజంగానే పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ కాలంలో సెల్ ఫోన్ కొని ఇవ్వలేకపోతే తండ్రిని చంపడం కాదు, లేదా తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. తిరుపతిలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, నాకు సెల్ ఫోన్ కావాలా నాన్న అంటే రిక్షా తోలే అతను నేను కొనివ్వలేను అంటే లాస్ట్కు బెదిరిస్తే ఆ అమ్మాయికి, ఇంటర్మీడియట్ అమ్మాయికి సెల్ ఫోన్ కొనిచ్చిండు. మా సెల్ ఫోన్ సరిపోదు, ల్యాప్టాప్ కావాలి, పెద్ద కంప్యూటర్ కావాలంటే నాన్న నన్ను కొనివ్వలేను అంటే అమ్మాయి నువ్వెందుకు నాన్న బతికుండేది అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. అంటే పిల్లల ఎదుగుదల తల్లిదండ్రులు సంతోషపడాలి, కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులను చంపే కాడికి వస్తుంది పరిస్థితి. వాస్తవానికి సమాజం మొత్తము ఏ గ్రామాల చూసినా మద్యం ఏరులై మారుతుంది. వాస్తవానికి డ్రింకింగ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, అంటే గంజాయి. ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ అనే ఒక భూతం వచ్చింది. తెలుసా బెట్టింగ్ అంటే? తెలుసా మీరు ఎవరికైనా? బెట్టింగ్ అంటే సెల్ ఫోన్లో ఒక యాప్ వస్తుంది, ఒకది. అందులో నువ్వు పైసలు పెట్టాలి, డబ్బులు పెట్టాలి. ఫస్ట్ ఒక రోజు 2 రోజులకి డబ్బులు వచ్చేలాగా చేస్తాడు, ఇక 2వ రోజు 3వ రోజు డబ్బులు లాగుతాడు. ఈ విధంగా మళ్ళీ 4వ రోజు డబ్బులు ఇస్తాడు, 5, 6వ రోజు లాగుతాడు. అంటే ఆ యాప్ డిజైన్ అట్లా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం, మిమ్మల్ని వ్యసనాలకు దింపడం, ఆ ఊబిలకు దింపడంలాగా ఆ బెట్టింగ్ల వల్ల పిల్లలు లక్షలు అప్పులు చేసి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. జీవితంలో మీరు చూశారు, ఏ జంతువైనా ఆత్మహత్య చేసుకుంటుందా? చెప్పండి, ఏ జంతువుని ఆత్మహత్య చేసుకోక చూసిర్రా? ఏ పక్షిని ఆత్మహత్య చేసుకుంటుందా? మరి పక్షులకున్న బుద్ధి, జంతువులకున్న జ్ఞానం మనకెందుకు లేదు? ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటే మనమే ఆత్మహత్య కారకులవుతున్నాం. అదేవిధంగా సమాజంలో ధోరణి ఎట్లా ఉందంటే, నేను బాగుంటే చాలు, నేను సంపాదిస్తే ఏ విధంగానైనా సంపాదించాలి, శాస్త్రులు కూడబెట్టాలి, ఎవడు ఎటైనా పోయినా పర్లేదు. మానవత్వం అనేది లోపించింది. ఆ మానవత్వం ఎట్లా లోపించింది అంటే, పక్కవాన్ని చంపైన, పక్కవాన్ని మోసం చేశాన నేను సంపాదించాలి, చివరికి భార్యను పిల్లలను మోసం చేసిన సంపాదించిన పరిస్థితి జారింది. ఇది ఎందుకు అంటే విద్యా విధానంలో లోపం ఉంది. ఆ విద్యా విధానం ఎట్లా ఉండాలంటే, మై రిడీమర్ స్కూల్లో చూపించిన విధంగా చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించగలగాలి. ఆ నేర్పించగలిగే ఆ సత్తా ఉండి, ఆ లక్షణాలు కలిగిన స్కూల్ను నేను గర్వంగా, గొప్పగా ఉన్న ఈ స్కూల్ని అభినందిస్తున్నాను, మై రిడీమర్ స్కూల్ను.
నిజంగా ఇక్కడ ఒక్క ప్రోగ్రాం పెట్టాలంటే ఎంత కష్టమో పాప. ఆ టీచర్లు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారో, 5 రోజులు 10 రోజుల నుంచి ఈ స్కిట్లు చేయించి దీనికి అరేంజ్మెంట్ చేసి టెన్షన్ పడుతూ, నా పిల్లలు ఎట్లా చేస్తారా, మీ పిల్లలు కాదు అది టీచర్ పిల్లలు, వాళ్ళు మా పిల్లలుగా భావించి ఈ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే ముందర ప్రాంప్టింగ్ చేసుకుంటూ ఏడ తప్పు చేస్తున్నారని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. అటువంటి సందర్భాల్లో అటువంటి విద్యా విధానంలో ఈ మైరెడ్డి స్కూలు యాజమాన్యం ముఖ్యంగా ప్రసన్న కుమార్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు, ఎందుకంటే ప్రసన్న కుమార్ గారికి కూడా ప్రోత్సహించింది వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా మంచిగా ప్రోత్సహిస్తాడు. ఆ ప్రసన్న కుమార్ గారు మతవాది కాదు, మానవతావాది. గుర్తుపెట్టుకోండి, మతవాది కాదు, మానవతావాది, మానవత్వం గల మనిషి ప్రసన్న కుమార్. అందుకనే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి, ఎందుకంటే నేను ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నది అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళ తెలుసు, నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాలుగా జిల్లాలే కాకుండా పక్క జిల్లాల పేద విద్యార్థులకు నాతో అయిన కాడికి సేవ చేస్తున్నా. అటువంటి సందర్భంలో ఇక్కడ సౌజన్య నిన్న వచ్చినావు కదా, ఇక్కడ ఈ అమ్మాయి సౌజన్య కూడా నిన్న నా ఇంటికి వచ్చింది. అమ్మాయి 10th క్లాస్లో 9.8 కొడకాన్లు వస్తే 10,000 ఇచ్చి ప్రోత్సహించిన. నిన్న పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మికి గెజిటెడ్ సంతకానికి మా ఊరికి వచ్చింది లక్ష్మీపురం అమ్మాయి. అవునా, ఇక్కడ కూర్చుంది అమ్మాయి, కనపడంగా చెప్తున్నా. అంటే నాతో నైన కాడికి దయచేసి తల్లిదండ్రులు ఒక్క 5 నిమిషాలు ఓపిక పెడితే నేను ముగిస్తాను. మనిషి సహాయం చేయగలగాలి. ఏ సహాయం చేయగలగాలి అంటే, సహాయం చేసేది 4 రకాల సహాయం చేయొచ్చు. శ్రమదాన, నాకు డబ్బులు ఉండవలసిన పని లేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయనొద్దు. శ్రమ, నీకు ఒకడు బాటమడిపోతుంటే కింద కూలబడిపోయిండు, వాని లేపలేమా మనం? నీళ్ళు లేవు, పక్కన నీళ్ళున్నాయి, నీళ్ళు తెచ్చిపోయలేమా? అది కూడా సహాయమే. శ్రమ సహాయం, మాట సహాయం. అయ్యా గీ జీబెడ్ పోద్ది, గీ బస్ ఎడిపోద్ది, బస్ స్టాండ్లో బస్సు వచ్చిందా అంటే రెడీగా ఉన్నదని ఒక మాట చెప్తే సాయం చేసినట్టు కాదా? గా హాస్పిటల్ బాగుంటుంది, గా స్కూల్ బాగుంటుంది అని చెప్తే సాయం చేసినట్టు కాదా? మాట సాయం. హోదా సాయం, మీకు హోదా లేకపోవచ్చు, నాలాంటి వానికి హోదా ఉంది, నేను గెజిటెడ్ ఆఫీసర్ను. యాక్చువల్గా నేను మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్తోని సేవా కార్యక్రమాలు చేస్తాగా, నేను చేసేది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. నాకు వచ్చిన ఎవరికైనా కూడా కళ్యాణ లక్ష్మి సంతకాన్ని ఫ్రీగా పెడతా, డబ్బులు తీసుకొని. ఎందుకంటే డబ్బులు తీసుకున్న ఒక డాక్టర్ను కూడా చూసా, 3,000 2,000 తీసుకున్న డాక్టర్లను చూసినా, గెజిటెడ్ ఆఫీసర్లను కూడా సంతకం పెడితే డబ్బులు తీసుకుంటారు. నేను డబ్బులు వద్దు నాయన, మీరు నా ఇంటికి రండి, నేను ఫ్రీగా నా హోదాతో సాయం చేస్తా అని సంతకాలు పెడుతుంటా. ఇక 3వది ఆర్థిక సాయం. మీరు హోదా సాయం చేయలేరు, కానీ శ్రమ సాయం చేయగలుగుతారు, మాట సాయం చేయగలుగుతారు. ఇంకోటి ఆర్థిక సాయం, డబ్బులు ఉంటే కూడా సాయం చేయొచ్చు. డబ్బులు అందరికి ఉండకపోవచ్చు, కానీ 100 రూపాయలు ఉండవా, 500 రూపాయలు ఉండవా? ఉంటాయి. ఒక అతను చనిపోతే, మా ఊర్లో తల్లి తండ్రి లేని 2 పిల్లలు చనిపోతే, 2 పిల్లలు, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది. నేను గ్రూపులో పెడితే మా ఊరు గ్రూపులతో పాటు టీవీలో రావడం వల్ల కొడకన్ల వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వెంకటనారాయణ గారు వాళ్ళ భార్య వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిపోయారు ఆ పిల్లలకు. అదేవిధంగా ప్రసన్న కుమారు, లయన్స్ క్లబ్ కలిపి 55, మొత్తం మీద దాదాపు 6 నుంచి 7 లక్షలు వసూలు చేసి వాళ్ళకి ఫిక్స్డ్ చేయడం జరిగింది. అందులో 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 500 ఇచ్చిన వాళ్ళు, 5,000 ఇచ్చిన వాళ్ళు. 100 రూపాయలు ఇవ్వలేమా? పరిస్థితి ఎట్లా మారిందంటే, ఈరోజు చనిపోతే, ఒకప్పుడు చనిపోతే ఆ కుటుంబం ఏడుస్తుందని పక్క వాళ్ళు భోజనం తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఏడుస్తే ఏడని, పోతపోని మనకేంది, కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళే ఉంటారు, వీళ్ళ పరిస్థితులు వీళ్ళే ఉంటారు. దయచేసి మీ గ్రామాలలో మీరంతటే మీరు ఆపద ఉన్న వాళ్ళకు కనీసం నీళ్ళైనా ఇవ్వండి, ఇంత భోజనం అయినా పెట్టండి. ఆ విద్యా విధానంలో మార్పులు రావాలి, అటువంటి లక్షణం కావాలి మనకు నేర్పుతున్నాం, తల్లిదండ్రులకు చెప్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఒక డాక్టర్ స్కిట్ మన వెంకటనారాయణ గారు కూడా చూసి, అమ్మాయి చాలా అద్భుతంగా చేస్తుంది, అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది డాక్టర్గా. అది మీకు అర్థమైందా ఏమైందో? కలకత్తాలోనే ఒక మెడికల్ కాలేజీలో ఒక దుర్మార్గపు డాక్టర్, దానికి డీన్ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే, అన్ని టీవీలు ఘోషించిన అన్ని మీడియాలు, వాడు డబ్బులకు పచ్చి పియ్యి కూడా తినే రకం వాడు. అంత దుర్మార్గుడు. అమ్మాయిని రేపి కారణం, అమ్మాయిని కళ్ళల్లో గ్లాజులు కొట్టి, ఆ డాక్టర్, ఆమె క్లినిక్ డాక్టర్ను కళ్ళల్లో గాజులు కొట్టి, చెప్పరాని ప్లేసుల్లో కారం పొడి లాంటిది వస్తువులు పెట్టి, ఈ కాళ్ళు విరిచి, చేతులు విరిచి, బొక్కలు విరిచి ఆ చావుకు కారణమైండు. మళ్ళీ చివరికి దాన్ని ఏం చేసిండు? ఆత్మహత్యగా చిత్రీకరించిండు. అని ఎంత దుర్మార్గం అండి! పరిస్థితి ఎక్కడికి పోతుంది? ఎట్లా చంపబుద్ధి అవుతుంది? ఎట్లా ఆ విధంగా చేయబుద్ధి అవుతుంది? నిన్ననే రేగుల తండలో తన అన్నను తమ్ముడు పొడిచిండు. ఈ ఎక్కడ పోతుంది సమాజం?
25 ఒక మిలిటరీలో ఒక పని చేసిన అత్యుత్తమంగా మనం మిలిటరీ చెప్పుకుంటాం. మిలిటరీలో పని చేసిన ఒక అతను మిలిటరీలో పనిచేసి తన భార్యను ముక్కలు కోసి కుక్కర్లో పెట్టి పౌడర్ చేసిండు. ఎక్కడ అంటే సమాజం ఏమవుతుంది, మనం ఎక్కడ పోతున్నాం అంటే మనం సమాజంలో ప్రశాంతతగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడిందంటే స్వార్థం. నైతిక విలువలు లేవు, మానవత్వం లేదు, స్వార్థం పెరిగిపోయింది. తనకు సంపాదన కావాలని ఆశ పెరిగింది. పక్కోడు ఎక్కడ పోయినా పర్వాలేదు, నేను మాత్రమే బాగుంటే అనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా విద్యా విధానం ఉండకూడదు. ఆ విద్యా విధానం ఉండకుండా సరైన మార్గంలో నేర్పడానికి కృషి చేస్తుంది మైడిడి. తన స్కిట్ల ద్వారా, తన పాటల ద్వారా నేర్పగలుగుతున్నాడు. నేను అందుకనే ఇంతకుముందు ఆయన బాధను వెళ్ళగక్కాడు. మత మార్పిడి లేదు, ఆయన మతవాది కాదు, మానవత్వవాది ప్రసన్న కుమార్. మళ్ళీ చెప్తున్న మానవత్వవాది, మానవత్వమైన మనిషి ప్రసన్న కుమార్. అందుకని 4 ఇండ్లు నేను నాకు ఫస్ట్ చెప్పగానే నాకు తోచిన డబ్బులు ముందే ఇస్తా, నేను ఇవ్వగానే వరుసగా వస్తాయి, ఇల్లు కడతా ఉంటాం అనే చూస్తున్నాడు. ఈ స్వార్థం పెరిగిపోయింది. దయచేసి ఇటువంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు. ఇటువంటి పరిస్థితి నుంచి మన పిల్లలు బయటపడగాలి. ఆ చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు నేర్పాలి, ఆ వ్యక్తిత్వాన్ని నేర్పాలి, సమాజానికి పనికొచ్చేలాగా నేర్పాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తూ ముగిస్తాను. ఇట్లనే మన ప్రోగ్రాం చూసిన ఒక అమ్మాయి సౌజన్యని అనుకుందాం. సౌజన్య ఏం చేసిందంటే, సార్ నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, లేదా డిగ్రీ చేస్తున్నా, నేను ఖాళీగా ఉన్న, మధ్యాహ్నం పూట ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నాకు ఉదయం ఏం చేయాలని అడిగిందట. అమ్మ నువ్వు జనగామలో ఉంటున్నావు అనుకో, కొడకాళ్ళ కాడ ఉంటున్నావు అనుకో, కొడకాళ్ళకి హాస్పిటల్ ఉందంటే ఉన్నది, లేదా జనగామ ఉందంటే జనగామలో హాస్పిటల్ బాగా ఫుల్ గిరాకీ ఉంటుంది. ఆ జనగామ హాస్పిటల్ కాడ చాలామంది నిరక్షరాస్యులు వస్తారు, వాళ్ళకి చిట్టి కూడా రాయరాదు, ఏ డాక్టర్ ఎక్కడుండో తెలియదు. దయచేసి నువ్వు అక్కడ కుర్చేసుకొని కూర్చో, వాళ్ళకి చెప్పమంటే ఆ అమ్మాయి పోయి ఆమెకే ఆలోచన వచ్చి ఆడ కుర్చేసుకొని కూర్చుంటానికి పోయి అక్కడున్న సూపరింటెండెంట్ అడిగిందట, సార్ ఈడ నేను కుర్చేసుకొని కూర్చోవచ్చా అంటే, ఆ అమ్మాయి ఎందుకమ్మా అంటే, నేను తెలియని వారికి హెల్ప్ డెస్క్గా పెట్టుకుంటా, ఏ డాక్టర్ ఎక్కడుండో రాసిస్తా చిట్టి, ఆ డాక్టర్ దగ్గర వదిలిపెట్టి వస్తా అంటే సరే అమ్మ అన్నదట. ఆ అమ్మాయి ఆడ కూర్చొని ఒక చిన్న తెల్ల పేపర్, ఒక పెన్ను పెట్టుకున్నది. ఆ చిట్టీలు పెట్టుకొని ఆమె పేరు అన్ని రాసి రిజిస్టర్ చేసి ఏ డాక్టర్ కావాలో ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయి వదిలిపెడుతున్నది అమ్మాయి, చదువు రాని వాళ్ళను. తర్వాత ఇట్లనే రోజు సంతృప్తి పడుతుంది, ఇంటికి పోతుంది, కాలేజీ పోతుంది, మళ్ళీ హాస్పిటల్ పోతుంది. ఒకరోజు ఒక పండంటి బిడ్డను ఎత్తుకొని ఒక ఆమె వచ్చి అమ్మ నీ పేరేందమ్మా అన్నాడు. ఎందుకమ్మా అంటే, ఆ రోజు నేను 9 నెలల నిండు గర్భిణితో ఉండి ఆపసోపాలు పడి అతి కష్టం పడి నేను నడవరాని పరిస్థితిలో ఉంటే నువ్వు నాకు చిట్టి రాసి ఆ లేడీ డాక్టర్ తీసుకుపోయి సుఖప్రసవం కావడానికి నువ్వు కృషి చేసినావమ్మా, నా బిడ్డకు నీ పేరు పెట్టుకుంటా అమ్మా అన్నదట ఆమె. అంటే నీకు ఆ సహాయం కాదా? ఏదైనా సహాయమే. అంటే సహాయం అనేది నీకు ఎన్నో రూపాల్లో ఉంటుంది. అందుకనే మన విద్యార్థులకు దయచేసి పిల్లలకు బెట్టింగ్ యాప్లను నేర్పకండి. ఈ మధ్యన చాలా గ్రామాలలో గంజాయి, డ్రగ్స్ బాగా అవుతున్నది. దయచేసి మన పిల్లలు మనం కనిపెట్టుకుందాం. ఈ చిన్న పిల్లలు కాదు, మీకు పెద్ద పిల్లలు ఉండొచ్చు, మీ ఇంటి పక్క ఉండొచ్చు. నాకేందిలే, మా పిల్లలు చిన్నోళ్ళే కదా, 3వ తరగతి 5వ తరగతి పెద్ద పెరిగినాక చూద్దాంలే అనుకోవచ్చు. ఏమైంది తెలుసా, నువ్వు కనుక సమాజంలో భాగస్వామ్యం కాలేదు, ఓ చెడు మార్గం వాళ్ళను పట్టించుకోలేదంటే రేపు నువ్వు కనుక పోతుంటే నీ అమ్మాయిని వాడు ఏదైనా చేయొచ్చు. ఆ దుర్మార్గుడు నీకన్నా ముందున్న పిల్లలు ఎదిగిన వాడు ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా వాడు నువ్వు కారులో పోతుంటే కారు అద్దాలు వలగొట్టి డబ్బులు గుంజుకోవచ్చు తాగి. ఆ మత్తులో ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా అందుకనే నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఫేస్బుక్ CEO ముందు జుకర్బర్గ్ అని ఒక ఆయన ఉండే, ఆయన సంపాదన మొత్తం దానం చేసి, ఎంత దానం చేసిండు ఎరికైనా? 99% అంటే 99 రూపాయలు దానం, 99% చేసిండు. మిగిలిందో 1% ఎంతంటే తెలంగాణ బడ్జెట్ 2.5 లక్షలు మిగిలింది దానికి. అంటే 1% మిగిలితేనే 2.5 లక్షలు. 99% దానం చేసిండు. ఎందుకయ్యా ఇంత దానం చేసినామని రిపోర్టర్లు అడిగితే, నీ బిడ్డ మీద అంత ప్రేమనా అంటే, నా బిడ్డ మీద ప్రేమ కాదు, నా బిడ్డ ఈ సమాజంలో పెరగాలి, ఈ సమాజం మొత్తం అపరిశుభ్రంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఈ సమాజం ముందు బాగైతే నా బిడ్డ బాగైద్ది, అందుకే సమాజం ముందు బాగా కావాలన్నాడు. ఆ సమాజాన్ని మనం కూడా బాగు చేసే గుణం ఉండాలి. అదేవిధంగా విద్య ఒక్కటే దేనికైనా పరిష్కారం. దయచేసి మీ పిల్లలను ఎంత కష్టపడైనా ఎంత నష్టమైనా పర్లేదు, చదివించడం మాత్రం ఆపకండి. విద్య ఒక్కటే మనకు ఆధారం. దొరలు పోయారు, 100 ఎకరాలు పోయారు, చదువుకున్న వాడు మాత్రమే మిగిలాడు. ఆ విద్య ఎట్లుండాలంటే విజ్ఞానం లాగా ఉండాలి. విద్య రావడం కాదు, విజ్ఞానం వైపు ఉండాలి.
అది నైతికత విలువలతో కూడా ఉండాలి, మానవత్వ విలువలు కూడా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. కానీ ఏడో దయ్యం వచ్చింది, భూతాలు వచ్చినాయి అంటే భయపడే విధంగా ఉండకూడదు. సమాజంలో దయ్యాలు లేవు, భూతాలు లేవు, మనుషులే దయ్యాలు, మనుషులే భూతాలు అంతే. వేరే దయ్యాలు భూతాలు ఎక్కడ ఉండవు. మూఢనమ్మకాలు విడనాడాలి. ఏదో నిమ్మకాయలు వేస్తే భయపడద్దు, నిమ్మకాయలు వేస్తే తీసుకుపోయి షర్బత్ చేసుకోవాలి, సోరకాయ నాడి బదాట్లు ఎత్తే కూర వండుకోవాలి, అంతే తప్ప వాటికి భయపడాల్సిన అవసరం లేదు. అది కూరగాయనే. పసుపు కుంకుమ బాపానాయన పెడితేనేమో మంచిదట, ఎవడో మంత్రగాడు పెడితే చెడ్డదట. అది పసుపు కుంకుమే కదా. బాపానాయన చదువుతా మంచి మంత్రాలట, ఇంకెవడు చదివితే చెడ్డ మంత్రాలట. ఏదైనా మంత్రాలే, ఏదైనా అర్థం కాని మంత్రం. ఓం భీం క్రీమ్ అంటాడు, అర్థమవుతా? ఏం అర్థం లేదే మంత్రాలు. బాపానాయన చదివిన అర్థం కాదు, పక్కోడు చదివిన అర్థం కాదు. మంత్రాలు భయపడకండి, మాయలు భయపడకండి. విద్యార్థులు సైంటిఫిక్ వైపు నడపడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే ఎక్కడ ఏ పని ఉన్నా మా ప్రసన్న గారు పిలిస్తే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆయన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్లో పైనే పెట్టుకుంటాడు. గంటా రవీందర్, సోను సోద్, మదర్ తెరీసా వీళ్ళ స్ఫూర్తిగా నేను మా ఫ్రెండ్లీ కవర్ ఫౌండేషన్ పెట్టుకున్నా అన్నాడు. అందుకనే ఆయన నన్ను తన గురువుగా భావించింది. కాబట్టి ఏ పని ఉన్నా ఎక్కడున్నా ఆయన పిలిచిన దానికి వస్తా. చివరిగా మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులను విద్య వైపు మళ్లించండి, మూఢనమ్మకాల వైపు అసాంఘిక శక్తులుగా తయారు చేయకండి. మీ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండండి. అదేవిధంగా ప్రసన్న కుమారు మానవత్వవాది మాత్రమే, మతవాది కాదు అని మళ్ళీ చెప్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు చెప్తూ, ముఖ్యంగా విద్యార్థులకు ఆశలు చెప్తూ, టీచర్లను మళ్ళొక్కసారి, ఎందుకంటే నిజంగా టీచర్లు చాలా కష్టపడ్డారు. ఈ డాక్టర్గా యాక్ట్ చేసిన అమ్మాయి, ఏం పేరు, మిషిత, చాలా బ్రహ్మాండంగా చేసింది కలకత్తా డాక్టర్గా. ఆ అమ్మాయికి ఒక 500 రూపాయలు గిఫ్ట్ ఇస్తున్న అమ్మాయిని రమ్మల్సి కోరుతున్నాం.